కట్టల డబ్బులు రోజు పట్టుకెళ్ళేవాళ్ళు అని ఒక పక్కన, ఆ డబ్బులతో ఆస్తులు కొన్నారని ఒక రోజున, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని ఒక రోజున, బంగారం కొన్నారని ఒక రోజున. ఇది లిక్కర్ కుంభకోణంలో వింత వింత విశ్లేషణ. ఎవడైనా కరప్షన్ చేయాలనుకున్నాడు దాన్ని తీసుకెళ్ళి పెట్టుబడులుగా పెడతాడా? దాన్ని తీసుకెళ్ళి బంగారం కొంటాడా? బంగారంలో 50,000 దాటితే లెక్క చూపెట్టాలి ఎవడు కొన్నాడు అన్నటువంటిది. ఆ లెక్క చూపెట్టినోడికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతుంది. చట్టబద్ధంగా లెక్క సమాధానం చెప్పాలి, ఆటోమేటిక్గా దొరికిపోతారు. అక్కడెక్కడా లేదే, అప్పుడు ఎవరు కనిపెట్టలేదే. ఇప్పుడు ఇదిగో వాళ్ళ దగ్గర ఓ బంగారం రిసిప్ట్ దొరికింది కాబట్టి బంగారం లెక్కను తీసుకున్నారట. మొన్నేమో రాజకేశిరెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టారట, తర్వాత బాలాజీ గోవిందప్ప సంస్థలో పెట్టుబడులు పెట్టారట. వీళ్ళందరూ వ్యాపారవేత్తలు, వాళ్ళు రోజుకి 10 రకాల వ్యాపారాలు చేస్తారు. ఆ వ్యాపారాలన్నీ లిక్కర్ వాళ్ళనే సంపాదించేశారు. మళ్ళీ ఏమో జగన్కి డబ్బులు అంటారు. జగన్కి డబ్బులు వెళ్తే వీళ్ళ దగ్గరికి ఎందుకు వ్యాపారాలు చేపిస్తాడు? లేకపోతే బంగారం కొనుక్కుంటే వీళ్ళ చేతికి ఎందుకు ఇస్తాడు? కామన్ సెన్స్ ఉంటాయి. బట్ మేము ఏం చెప్తే అదే విధంగా ప్రజల్ని మోసం చేయగలిగినటువంటి మీడియా ఉంటుంది కాబట్టి నడిచిపోతుంది.